వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని గణపతి సెంటర్లో సీఐ పీవీజీ తిలక్ తన సిబ్బంది కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ తిలక్ ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ప్రాణానికి రక్షణగా నిలుస్తుందని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేరాలని సూచించారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 6 నెలలు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని సూచించారు. ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణం వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడమని ఈ సందర్భంగా సీఐ తిలక్ వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ జగన్మోహన్ రావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాడటానికి ఇదిగా ఇచ్చేస్తారు. ఇంట్లో మీ వైపు పిల్లలు వాళ్ళు అయిపోయి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వచ్చేటప్పుడు పోయిన పడాలి మంచి పోయినందుకు 4-10 నెలలు బాధపడతారు. పోయినందుకు మళ్ళీ మామూలు చదివే కదా రొటీన్లో పడిపోతారు. ఇదైనా కూడా కొన్ని 4 నెలలకు 5 నెలలకు మళ్ళీ రొటీన్లో పడిపోతారు. అంతా మామూలే. వాళ్ళ ఇంట్లో ఇంకా పిల్లలు చదువుకుని భార్యకి పాపం అదే ఏం పని చేయలేదు, అనుకో పని ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. ఈ అన్ని విషయాలు పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. అదే ఉద్యోగం ఏదో చేసుకుని సెటిల్ అయ్యి కుటుంబాన్ని పోషిస్తాడు. వాడి జీవితం బాగుంటుంది. ఎంతో కష్టపడి తల్లిదండ్రులు కూలి పని నాశనం చేసుకుని చదివిస్తారు. మన రోడ్ల మీదకి వచ్చేసి మన ఇంట్లో డ్రైవింగ్ చేసి హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద ఇది చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక రూల్ కానీ లేదంటే ఒక ఇది కానీ తీసుకొచ్చింది అనుకో, దేనికో ఎవరికోసం అందులో భాగంగానే హెల్మెట్ పెట్టుకుని మోటార్ సైకిల్ నడపాలా. మన ప్రజలకు ఉపయోగం కోసం చేస్తాం. ఎవరు ఎన్ని చేసినా, మేము ఫైన్ చేసినా, ఏదైనా అల్టిమేట్గా ఫైనల్గా మేము ఫైన్ చేసి ఇది చేసినా కూడా మీలో ఉండాలా. నేను హెల్మెట్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ చేసిన రూల్స్ నేను ఫాలో అవ్వాలా, నాకేమీ జరగదు. కానీ పొరపాటున అనుకోకుండా యాక్సిడెంట్ జరిగినా కూడా నా ప్రాణానికి ఎటువంటి హాని ఉండకూడదు, నా కుటుంబం రోడ్డు పడకూడదని మనంతలో మనకు ఉంటే కానీ మనం పాటించాం. ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిందా, హెల్మెట్ పెట్టుకోలేదు, యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలింది అనుకో, ఏమవుతుంది? ఏమవుతుంది? కాలుకి దెబ్బ తగిలితే ఏమవుతుంది? ఏమవుతుంది? కాలు ఫ్రాక్చర్ అయితే ఏమవుతుంది? ఎన్ని రోజులు ఉంటాం? ఇబ్బంది ఏమి కాదు. కాలుకి దెబ్బ తగిలింది, కాలు ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది, ఏం చేస్తాము? ఆపరేషన్ చేస్తాము. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇంట్లో ఉంటాము. తర్వాత మళ్ళీ వస్తాం కదా, ఏదైనా ఫిట్ అవుతుంది కదా.